మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. మోషే మిద్యాను యాజకుడు రగూయేలు కుమార్తె సిప్పోరాను వివాహం చేసుకుని ఆమెకిద్దరు కుమారులను కనినట్లు నిర్గమకాండములో మనకు ఆధారాలున్నాయి. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడని ఇక్కడ రాసింది. మోషేకు ఇద్దరు భార్యల ఒక్క భార్య అయినా? మోషే భార్య సిప్పోరా ఆమెను తీసుకుని అతని మామ ఇత్రో మోషేను దర్శించాడు అని కూడా వ్రాయబడింది నిర్గమకాండలో. ఇక్కడికి వచ్చేటప్పటికి కూషు దేశస్థురాలను వివాహం చేసుకున్నాడు అని అన్నారు. దీని గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, మిద్యాను ఆఫ్రికన్ గల్ఫ్కు చెందినటువంటి ప్రాంతమని, రగూయేలు కుమార్తె కూడా బ్లాక్ ఉమెనే అయి ఉంటుందని, ఆమెయే కూషు దేశపు స్త్రీ అని ఒక వాదన ఉన్నది. మరికొందరు మోషే ఆఫ్రికన్ లేడీ కూషు దేశానికి చెందిన ఒక ఆమెను వివాహం చేసుకున్నాడని మరికొందరు భావిస్తారు. రెండు అభిప్రాయాలు ఉన్నాయి. దానితో మనకు పని లేదు. ఒక భార్య అయితే ఏమి, రెండు భార్యలు అయితే ఏమి, మనకు దానిని గురించిన అవసరం లేదు. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు అని అహరోను మిరియాము ఇద్దరూ కూడా అతనికి విరోధంగా మాట్లాడటంలో, మోషే ఐగుప్తు నుంచి వెళ్ళిపోయాడు. తన 40వ ఏట మిద్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు, ఇంకెక్కడికి వెళ్లకుండా. కాబట్టి అతడు అక్కడ వివాహం చేసుకొని బిడ్డలుగా అన్నాడు. ఇశ్రాయేలీయులు అన్యులను వివాహం చేసుకోరు. అబ్రహాము కనాను కుమార్తెలను తన కుమారుడైన ఇస్సాకు ఇవ్వకూడదని తెగించి చెప్పాడు. ఏశావు కనాను స్త్రీలను వివాహం చేసుకుని తన తల్లిదండ్రులు ఇస్సాకు రిబ్కాలకు దుఃఖాన్ని కలిగించాడని చూశాం. దేవుడు యాకోబునకు అతని మామగారి ఇంట నుండి, మేనమామ ఇంట నుండి అబ్రహాము శారాలు మనం చూచినప్పుడు వారు రిలేటివ్స్గా కనబడతారు, బంధువులుగా ఉన్నారు. అలాగే వాళ్ళ స్వజనాంగంలో నుండి రిబ్కాను తీసుకొచ్చాడు అబ్రహాము ఇస్సాకు కొరకు. రిబ్కా కూడాను యాకోబునకు తన సహోదరుని కుమార్తెను భార్యగా తీసుకొచ్చుకోమని ఇస్సాకు చేత చెప్పించింది కుమారుడిని యాకోబుకి. ఆదికాండం 28వ అధ్యాయం. కాబట్టి దే మ్యారీడ్ దేర్ ఓన్ పీపుల్, నాట్ జెంటైల్. తర్వాత కనాను 12 గోత్రాలకు కూడా ఏ గోత్రంలో వాళ్ళు ఆ గోత్రంలోనే వివాహాలు చేసుకున్నారు. ఇజ్రాయేలీలు లేవీయుల్ని యూదులు, యోధావారు అట్లా వివాహాలు చేసుకున్నారు. గమనించండి, దే మ్యారీడ్ ఓన్ పీపుల్. అటువంటిప్పుడు మోషే మిద్యానీయురాలను చేసుకున్నాడు కనుక ఆమె నివసిస్తున్నటువంటి ప్రాంతం జియోగ్రాఫికల్గా ఆఫ్రికన్ గల్ఫ్కు చెందినటువంటిది కనుక అతని వివాహం గురించి, అతని భార్యను గురించిన ఒక సణుగుడు కుటుంబంలో వచ్చింది అనేది కొందరు అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఇది దేవుడు చూచినప్పుడు మోషేపై సణుగుట, మోషేకు విరోధముగా మాట్లాడుట, దానిని దేవుడు తీవ్రంగా పరిగణించాడు.
మోషే మాత్రమే యెహోవా చేత పలికించబడ్డాడా? యెహోవా మోషే చేత మాత్రమే పలికాడా? ఆయన మా చేత పలికింపలేదా? ప్రాబ్లం ఇది, నాట్ ద వైఫ్. భార్యను గురించిన ప్రాబ్లం కాదు, దేవునికి వారికి మధ్యన రైజ్ అయింది. మోషేనే వాడుకున్నాడా? మమ్మల్ని వాడుకోలేదా దేవుడు? మోషే మాకంటే ఏమైనా గొప్పవాడా? దేవుడు మమ్మల్ని కూడా గొప్పగానే ఇచ్చాడు కదా. దేవునికి మేము కూడా శ్రేష్ఠులమే కదా, మీకును మేము కూడా గొప్పవారమే కదా అనే భావనలో వాళ్ళు మోషే కంటే తమను అధికంగా ఎంచుకున్నారు. సమానంగా ఎంచుకున్నారు, అధికంగా కూడా ఎంచుకున్నారు. మాతో మాట్లాడింపలేదా అన్నట్టు వీఆర్ ఆల్సో ఈక్వల్లీ గ్రేట్ అండ్ గ్రేటర్ దెన్ మోసెస్ అనే భావన వాళ్ళు వ్యక్తం చేశారు. అది దేవుని కోపం వచ్చింది. దేవుడు తాను ఎంపిక చేసుకున్నవాడు మోషే, మిరియాం కాదు. మిరియాము అహరోనుల చేత దేవుడు మాట్లాడించి ఉండవచ్చును కానీ మోషేకి ఇచ్చే ప్రాధాన్యత దేవుడు మోషేకే ఇచ్చాడు. కనుక మనందరం గుర్తించాలి, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించినప్పుడు అతడు మాకంటే ఏం గొప్పోడు అని మీరు ఎవరు ప్రశ్నించద్దు. దేవుడు హెచ్చించాడు, నువ్వు గౌరవించు, అంతవరకు నువ్వు అంగీకరించదాన్ని. అంతేగాని మేము ఆయన ఏమిటనే కంపారిజన్ వద్దు, గర్వించవద్దు, అతిశయించవద్దు. ఎప్పుడైతే వాళ్ళు మోషే కంటే తాము శ్రేష్ఠులమని, మోషే గొప్పవి కాదని అన్నప్పుడు దేవుని యొక్క ఎంపికను వారు తప్పుపట్టారు. దేవుడు మోషేను కోరుకున్నాడు, మోషేను పిలుచుకున్నాడు. మేము ఆయన కంటే ఎక్కడ తక్కువ అన్నప్పుడు దే ఆర్ రిమార్కింగ్ దేర్ గాడ్. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు నిందిస్తున్నారు, మోషేను కాదు. మోషేను దేవుడు ఏర్పరచుకున్న పిలుపును బట్టి, దేవుడు పిలిచిన పిలుపును వాళ్ళు శంకిస్తున్నారు. దట్స్ వాట్ మేడ్ గాడ్ యాంగ్రీ. దేవుడు కోపం వచ్చింది అక్కడే. మరొక మాట ఇక్కడ మనకు చాలా ముఖ్యమైనది ఏంటంటే, అహరోను మిరియాము మాట్లాడుతూ ప్రశ్నలు అడుగుతుంటే మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే యెహోవా ఆ మాట వినెను. ఎక్కడి నుండి విన్నాడు? వాళ్ళ పక్కనే ఉండి విన్నాడా? పరలోకం నుండి విన్నాడా? ఆయన ఎక్కడి నుంచైనా వినగలడు. ఆయన పరలోకములో ఉన్నను, భూమి మీద స్పష్టంగా ప్రతి మానవుని యొక్క మాట వినగలడు, ప్రతి మానవుని ముఖాన్ని ఆయన చూడగలడు. ప్రతి మానవుని నోటి వెంబడి వెలువడిన మాట మాత్రమే కాదు, అంతరంగంలో ఉన్నటువంటి మాటను కూడా ఆయన ఎరుగగలడు. నా మాట నా నోటకు రాక మునిపే నీకు తెలుసు అన్నాడు. నా మాట నా నోటికి రాక మునిపే అది నీకు తెలుసు అన్నాడు. అవును, గాడ్ నోస్ అవర్ హార్ట్ అండ్ అవర్ థాట్ అండ్ అవర్ వర్డ్, ఎవ్రీథింగ్. ఆయనకు మరుగైంది ఏది లేదు. ఆయన ఆ మాట వినెను. చాలా సందర్భాల్లో ఈ సెన్స్ మనకు ఉండదు. దేవుడు వింటున్నాడు నా మాటలు, దేవుడు నా మాటలు వింటున్నాడు అనే అభిప్రాయం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడతారు. ఒక మాట నీలో ఉన్నంత వరకు నువ్వు దానికి యజమానుడివి. నీ మాట వెలువడిన తర్వాత యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ వర్డ్. నువ్వు దానికి బానిసవే. కనుక దేవుడు నీ మాటలను వింటున్నాడు, నా మాటలను వింటున్నాడు. ఐ మస్ట్ బీ కేర్ఫుల్. ఏదైనా వనములో సర్పము హవ్వతో మాట్లాడుతున్నప్పుడు అది దేవుడు వింటూనే ఉన్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క మొర ఐగుప్తు దేశములో వెలువడుతున్నప్పుడు
పరలోకమందు సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు తానేం చెప్పాడో తెలుసా మోషేకి సినాయి దగ్గర, హోరేబు దగ్గర? నా జనుల మొర విన్నాను, కన్నీళ్లు చూచాను అన్నాడు. God is able to hear and able to see and watch. గుర్తించండి. దేవుని దూత హాగరుతో మాట్లాడుతూ, హాగరు నీకు ఏమి వచ్చినది? అక్కడ హాగరు ఏమని పిలిచిందో తెలుసా దేవుణ్ణి? నన్ను చూచిన వానిని నేను చూచి తిని. ఇష్మాయేలు పిల్లవాడు పెట్టిన మొర దేవుడు విని దిగొచ్చాడు. ఆమె ఏడుస్తుంటే చూచి ప్రభు దిగొచ్చాడు, మాట్లాడాడు ఆవిడ. గాడ్ కెన్ సీ యూ అండ్ గాడ్ కెన్ హియర్ యూ. ఈ భయం మనల్ని పర్ఫెక్ట్ చేస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసారా స్టేట్మెంట్? భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. మీక్ పర్సన్. మీక్నెస్ అంటే సాత్వికం. హంబుల్ మ్యాన్. Moses is a powerful man, at the same time humble person. దీనాతి దీనుడు. మోషే తన లీడర్షిప్లో తన ఎంత పెద్ద సౌఖ్యాన్నైనా చేజిక్కించుకోగలడు, కానీ వెరీ హంబుల్. చేతికర్రతో ఇజ్రాయేలు జనాంగం ఎదుట నడుస్తూ 40 సంవత్సరాలు నడిచాడు. ఆలోచించండి, ఎంత హంబుల్ పర్సనాలిటీ. ఆడంబరానికి ఎన్నడూ మోషే వెళ్ళలేదు. హంబుల్ మ్యాన్, సాత్వికుడు. యెహోవా వెంటనే కూడా వాళ్ళ ముగ్గురిని, మోషేని, అహరోన్ని, మిరియాముని ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పి హఠాత్తుగా ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ జారీ అయింది. పరలోకంలో ఆజ్ఞ జారీ అయింది, భూమి మీద ఆజ్ఞ సర్వ్ చేయబడింది, వాళ్ళకి ఇవ్వబడింది. మీరు రండి ప్రత్యక్ష గుడారం దగ్గరికి. దేవుడైన యెహోవా ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టేందుకు తన సన్నిధి ఉంచాడు. ఆ మందసం పెట్టి తిన్నగా ప్రాకారానికి ఒక గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మము ఒకే ఒక గుమ్మం ఉంటుంది, దానిలో లోపలికి వెళ్ళాలి. ఆ గుమ్మం దగ్గరికి రమ్మన్నాడు వాళ్ళ ముగ్గురిని. అంటే హీఈస్ గోయింగ్ టు డిక్లేర్ ఎ జడ్జిమెంట్. అది వాళ్ళకి అర్థమైపోయింది. ఆ ముగ్గురు అక్కడికి వచ్చారు. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను, మిరియాములను పిలిచాడు. అంటే ఆయన ప్రజెన్స్ ఆ రోజుల్లో మేఘంలో కనబడుతూ వచ్చింది, మేఘస్తంభంలో కనబడుతోంది. The whole congregation was alerted. సమాజం అంతా కూడా అలర్ట్ అయిపోయారు, ఎందుకంటే మేఘం దిగి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఇష్యూ బికేమ్ పబ్లిక్ ఇష్యూ. అహరోను, మిరియాములు మోషేపై సరిగింది, ఇట్స్ ఎ ప్రైవేట్ ఇష్యూ. కానీ ఇప్పుడు దాన్ని దేవుడు ఏం చేశాడంటే పబ్లిక్గా తీసుకొచ్చేసాడు. ఆ రోజున వాళ్ళు అలిగారు, లేకపోతే విమర్శించారు అనేది ఇవాళ ప్రపంచం అంతటికి కూడా దేవుడు తెలిసేట్టుగా చేశాడు. మోషేను తిరస్కరించడం, మోషేకు విరోధంగా మాట్లాడటం దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. అది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే. బికాజ్ ఇట్ ఈస్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్ ఫర్ మోసెస్. దేవుడు మోషే కొరకు ఏర్పాటు చేసినటువంటి స్థానం విషయంలో అహరోను, మిరియాములు తప్పుగా మాట్లాడటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు వారిని పిలిచాడు, వారు వచ్చారు. మేఘస్తంభంలో దిగొచ్చాడు దేవుడు, ద్వారం వద్ద నిలిచాడు. అహరోను, మిరియాములను దగ్గర రమ్మన్నాడు.
వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినండి. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో నేను మాట్లాడతాను. ప్రవక్తలు ఉన్నారు మీలో, అయితే నేను కలలో దర్శనం ఇచ్చి మాట్లాడతాను. కానీ మోషే అలాంటి వాడు కాడు. నేను కలలోనికి వచ్చి మోషేతో మాట్లాడలేదు, ముఖాముఖిగా మోషేతో నేను దిగొచ్చి మాట్లాడాను. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. వాట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. అర్థం చేసుకోండి. యెహోవా ప్రభావ స్వరూపం, యెహెజ్కేలు గ్రంథంలో ప్రభావ స్వరూపం, అగ్ని రూపం, అది మోషే నిదానించి చూచాడట. నిర్గమకాండం మనకు చాలా తేటగా చెబుతోంది. 33వ అధ్యాయం 20వ వచనంలో, మోషే నన్ను చూచిన వాడు బ్రతకడని చెప్పిన ఆ దేవుడే మోషేకు అద్భుతమైన దర్శనాన్ని ఇస్తున్నాడు. తన స్వభావ దర్శనాన్ని మోషేకు ఓపెన్ గా, పబ్లిక్ గా, డైరెక్ట్ గా ఇస్తున్నాడు. నాట్ ఇన్ ద డ్రీమ్, కలలో కాదు, కలలో ఇవ్వలేదు, డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు దేవుడు. ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు మోషేతో. అలాంటి వ్యక్తి మరొకడు భూమి మీద పుట్టలేదు. అలాంటి మోషేకి విరోధంగా మాట్లాడటానికి మీరెందుకు భయపడలేదు? దేవుడు చూడండి, సేవకుడైన మోషేని ఎంత ఘనపరుస్తున్నాడు. మోషే యొక్క దేవుడైన యెహోవాకు విరోధంగా నల్లా, మోషేను ఏర్పరిచిన దేవుడు ఏర్పరచుకొనిన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరెందుకు భయపడలేదు? అర్థమవుతోందా? దేవుడు మనలను ఏమని కోరుతున్నాడు అని అంటే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాని జోలికి వెళ్ళకూడదు. అలా వెళితే దేవుని జోలికి మనము బహిరంగంగా వెళ్ళినట్లే. అందుకని అంటాడు, ఇశ్రాయేలీయుల కాపుదలను గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగుడ్డు ముట్టినట్లే అని అన్నాడు. అర్థమవుతుందా? దేవుడు మోషే కొరకు వినియోగించినటువంటి ఒక అద్భుతమైన పదం, నాకు ఇక్కడ బహుగా నచ్చినటువంటి పదం ఏంటంటే, నా సేవకుడైన మోషే. ద టైటిల్ గివెన్ టు మోసెస్ ఈజ్ మై సర్వెంట్. నా సేవకుడు, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటానికి ఎందుకు భయపడలేదు? నా సేవకుడు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తించాలి. ఒకరిని సేవకుణ్ణి గద్దించేవాడైనా, సంస్కరించేవాడైనా, సరిచేసేవాడైనా అతని యజమానే తప్ప మరొకడు కాదు. If anyone have dispute about any person, he should go to his master. ఒక వ్యక్తికి సేవకుడు ఉన్నప్పుడు ఆ దాసుని గురించి ఏదైనా వ్యాజ్యం ఉంటే యజమాని దగ్గరికి వెళ్ళాలి. ఒకరిని గాయపరిస్తే ఆ ఎద్దును చంపకూడదు. యజమాని దగ్గరికి వెళ్ళి ఎద్దు చేసిన డ్యామేజ్ గురించి మాట్లాడాలి. దేవుని ధర్మశాస్త్రం అటువంటి సిస్టమ్ పెట్టింది. ఒక బానిసను కూర్చిన డిస్ప్యూట్ ఉంటే బానిస యొక్క యజమానితో సెటిల్ చేసుకోవాలి. మీరు డిస్ప్యూట్ మీకు మోసతో ఉందని మీరు అనుకుంటే, యూ కెన్ కీప్ హిమ్ బిఫోర్ మీ, యూ కెన్ పుట్ హిమ్ బిఫోర్ మీ. నా ముందు పెట్టాలి ఆయన తీసుకొచ్చి, అంతేగాని మీరు డైరెక్ట్ అవ్వకూడదు. అదవుతుందా? నాకు చెప్పాలా మీరు, అది కదా దేవుని కండిషన్. నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు అంటే నా నియామకానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు. యు ఆర్ టాకింగ్ అబౌట్ మై రోల్ ఇన్ అపాయింటింగ్ మై సర్వెంట్. దట్స్ వై గాడ్ వాజ్ యాంగ్రీ. అందుకే దేవునికి కోపం వచ్చింది. అప్పుడు
ఇక ఆయన కోపంగా వెళ్ళిపోయాడు అని రాసింది. వారి మధ్య నుంచి ప్రశ్నించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే మిరియాము తెల్లని కుష్టు కలిగింది అయిపోయింది. ఆమె కుష్టు మీద కలిగిందిగా మారిపోయింది. మేఘం ప్రత్యక్ష గుడారం నుండి ఎత్తబడెను అంటే అర్థం ఏంటంటే దేవుడు వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు లేచి కోపంతో. దేవుడు వారి మధ్య నుంచి వెళ్ళిపోతే జరిగేది ఏంటో తెలుసా? కుష్ఠమే అంటే నాశనమే. కుష్ఠవ్యాధి పర్మనెంట్ డిసీజ్. అది కుష్ఠవ్యాధి సమాజం నుండి వెలివేసేటువంటి దుస్థితి. సోషల్ బాయ్కాట్ చేసేస్తారు ప్రజలు. దేవుడు లేనప్పుడు నీ బ్రతుకు సమాజంలో అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. దేవుడు కోపగించుకుని వెళ్ళిపోయి నాకు జరిగింది అదే. అహరోను ఏడ్చేస్తున్నాడు ఆమెను చూసి. ఒక శవంలాగా అయిపోయింది అంటున్నాడు. శిశు శవం, సగం మాంసం క్షీణించిన శిశు శవం గర్భంలో నుండి పుట్టినప్పటికే, తల్లి గర్భంలో పుట్టినప్పటికే శిశు శవం సగం లేనట్టుగా. అంటే అసలు చూడటానికి భయంకరంగా ఉందన్నమాట ఆ దృశ్యం. ఆమె శరీరం ఒకప్పుడు ఎంత చక్కగా ఉండేదో అట్లాంటిది ఆవిడ చూస్తుంటే సగం శరీరం తినేసి కనబడుతుంది. అహరోను బిగ్గరగా ఏడ్చేస్తున్నాడు, ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఏమనంటున్నాడు తెలుసా? అయ్యా నా ప్రభువా, మేము అవివేకులము, పాపులము అని మేము చేసిన. మీరు చూస్తున్నారా? నేను అంటలేదు, హై ప్రీస్ట్ కదండి అహరోను, మేము అని కలుపుకున్నాడు. నేను అనుకుంటాను ఈ ప్లాట్ చేసిన ఆవిడే ఈవిడే ఉంటుంది. ఎందుకంటే జనరల్గా విమెన్ ఈజ్ ఎగెనిస్ట్ ఉమెన్ ఆల్వేస్. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా. మిరియాము తన మాటకు విలువ తెచ్చుకోవటానికి అహరోన్ని కలుపుకొని ఉంటుంది. అహరోన్ని కలుపుకున్నది అయినప్పటికీ మిరియామే మెయిన్ ప్లాటర్ అయి ఉంటుంది. మెయిన్ ప్లాట్ ఆవిడే తయారు చేసి ఉంటుంది. అందుకని దేవుడు ఆవిడకే శిక్షణ ఇచ్చాడు. అప్పుడు మిరియాము కొరకు అహరోను ప్రార్థిస్తాడు, మేము పాపులము, మేము అవివేకులము. మేము అవివేకులము అంటే డివైన్ పర్స్పెక్టివ్ని మేము అర్థం చేసుకోలేక మేము పాపం చేశాం. అవివేకులు మేము, మాకు వివేకం లేదు. దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తి పట్ల మేము ఇలా మాట్లాడకూడదు అనే వివేచన మా దగ్గర లేదు. అందుకే పాపం చేశాం. మేము పాపులమే, మేమేం కాదంటలేదు. కాబట్టి కరుణించమన్నాడు. మా మీద ఈ పాపం మోపొద్దండి. పాపం మోపబడితే వచ్చే ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు మీద పాపాన్ని దేవుడు మోపాడు. ఆయన సిలువలో స్వరూపమైన సొగసైన లేనివాడుగా అయిపోయాడు. పౌలంటాడు, మీరు రక్తము కారునంతగా పాపముతో ఇంకా పోరాడలేదంటాడు హెబ్రీ పత్రికలో. కానీ పాపము మోపబడినప్పుడు జరిగేది ఏమిటంటే డిస్ఫిగర్ అయిపోతాడు, షేప్ అవుట్ అయిపోతాడు, మనిషి నాశనం అయిపోతాడు. అందుకనే అహరోను మోషే దగ్గర మొరపెట్టుకున్నాడు, అయ్యా మేము అవివేకులు, ఈ పాపం మా మీద మోపొద్దు, ఈమెను ఇలా ఉంచొద్దని మోషేతో చెప్పాడు. దేవుడు వెళ్ళిపోయాడు. మోషే ఎంత సహృదయుడో చూడండి, ఎంత సాత్వికుడో చూడండి. దేవుడు ఇచ్చిన శిక్షను బట్టి వెంటనే ఎలుగెత్తాడంట. ఎలుగెత్తి అంటే మామూలు కాదు, అరవటం కాదు, ఇంకా ఆక్రందన, బిగ్గర ఆక్రందన, ఎలుగెత్తి ఏడ్చాడంటారే. ఎలుగెత్తడం అంటే అన్స్టాపబుల్ క్రై, ఏ లౌడ్ అండ్ అన్స్టాపబుల్ క్రై. ఎలుగెత్తి ఏడ్చాడు, అయ్యో అని ఏడ్చేస్తున్నాడు. ఎవరికి విరోధంగా వీళ్ళు మాట్లాడారు? తనకే విరోధంగా మాట్లాడారు. అయితే ఎవరు వారి కొరకు ఎలుగెత్తి ఏడుస్తున్నారు? ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఎలుగెత్తి ప్రార్థించాడు ఆయన సిలువలో. మొట్టమొదటి మాట ఆయన్ని కొడుతున్న వారిని. జీసస్ క్రైస్ట్ యొక్క రిజంబులెన్స్ ఇక్కడ మోషేలో మనం చూస్తున్నాం.
తనను దూషించినటువంటి, తనను విమర్శించినటువంటి, తనకు విరోధంగా ఉన్నటువంటి తన యొక్క సహోదరి పట్ల తాను ఎలుగెత్తి ఆ పాపం మోపొద్దని చెప్పి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈమెను బాగు చేయని మొరపెట్టాడంట. అప్పుడు యెహోవా మోషేతో అన్నాడు, ఒక తండ్రి ఒక స్త్రీని అవమానపరచడం ముఖం మీద ఉమ్మేస్తాడు. అలా ఉమ్మేస్తే 7 రోజులు అమ్మాయి వెలుపట ఉండాలి. కాబట్టి ఈవిని 7 రోజులు పాడెం వెలుపట పెట్టి అన్నాడు. అంటే తండ్రి కుమార్తె సంబంధం అయితే ఉంది, కానీ తండ్రి కుమార్తె మొహం మీద ఉమ్మేయటం అంటే అసహించుకోవటం. హిస్టారికల్గా ఒక బ్లాక్ రిమార్క్ ఆమె లైఫ్ మీద పడిపోయింది. 7 రోజులు ఆమె సమాజానికి దూరంగా వెలుపట ఉండాలి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దేవుడు ఎంత కోపం వచ్చేసిందంటే, ఓకే నువ్వు చెప్పినట్టుగా ఆవిడ శారీరక స్వస్థత నువ్వు ఎలుగెత్తి అడిగి ఇస్తాను, కానీ యాజ్ పర్ ద లా ఐ కాంట్ స్పేర్. యాజ్ ఎ ఫాదర్, ఒక తండ్రిగా ఒక కుమార్తెను నేను అవమానానికి అప్పగించదలుచుకున్నాను ఆవిడ్ని. శిక్ష అయితే తప్పించాడు, కానీ ప్రతిఫలంగా అయితే గనక అవమానాన్ని ఇచ్చాడు దేవుడు ఆవిడికి. సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్ డిక్రీజ్ అయింది, కానీ తీసేయాల పూర్తిగా ఉంచాడు. ఒక తండ్రి అతని యొక్క కుమార్తె పట్ల ముఖం మీద ఉమ్మేస్తే ఆమె 7 దినాలు సిగ్గుపడుతుంది కదా. ఆమె పాడెం వెలుపల 7 ఏళ్ళు ప్రత్యేకంగా 7 దినములు ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత ఆమెను చేర్చుకోండి, తర్వాత ఆమెను చేర్చుకో. కాబట్టి మిరియాము 7 దినములు పాడెము వెలుపటనే గడిపెను. ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ. ఎంత బాధాకరమో తెలుసా. క్వారంటైన్ అంటాను చూశారు మనం, ఒంటరిగా గదిలోకి వెళ్ళిపోతారు, అది క్వారంటైన్. కానీ ఇది ఎక్స్పెలింగ్, సమాజం నుండి బయటికి వెళ్ళిపోమన్నాడు. 7 దినాలు పాలు వెలుపుటుంది. మరలా మిరియాము సమాజంలో చేర్చబడే వరకు ద హోల్ కాంగ్రిగేషన్ స్ట్రక్ అప్, ఆగిపోయారు. ప్రయాణాలన్నీ ఆగిపోయాయి. ఒక్క మనిషిని ఆమె అవిధేయతను బట్టి, ఆమెను బట్టి వారి ప్రయాణం ఆగిపోయింది వారం రోజులు. ఆ తర్వాత జనులు హజారోతునకు సాగి పారాను అరణ్యంలో దిగారు అన్నారు. అహరోను మిరియాముల జీవితంలో ఒక బ్లాక్ స్పాట్ ఏర్పడింది. ఇక్కడ దేవుడు తన సేవకునికి ఇచ్చే ప్రాధాన్యత ప్రతివాడు ఇక్కడ అర్థం చేసుకోవాలి. తన బిడ్డకు ఇచ్చేటువంటి తన పిలుపునకు, తన యొక్క అనాయింట్మెంట్కు, తన యొక్క చూజన్ పర్సన్కు దేవుడిచ్చేటువంటి ఆధిక్యత మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు తన పిలుపును గురించి పశ్చాత్తాపపడడు. దేవుని ప్రజలను నీవెన్నడూ శపించవద్దు, నిందించవద్దు. నీ జనుల అధికారిని నీవు నిందించవద్దు అని ధర్మశాస్త్రంలో రాయబడిన మాట మనకు తెలుసు. అక్కడ అధికారి స్థానంలో ఉన్నాడు మోషే, ఆయన నిందిస్తున్నారు వీళ్ళు. దేవుడు దానిని తీవ్రంగానే పరిగణించాడు. కనుక అధికారమునకు లోబడండి అనేటువంటి దివ్యమైన సందేశం దేవుడు ప్రతి క్రైస్తవుడికి ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నేను ఇక్కడ పూర్తి చేస్తూ ముగిస్తున్నాను.